హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిఎస్కే కాంపిటిటివ్ అడ్డా యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి ఆంధ్రప్రదేశ్ జిల్లా కోర్టుకి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్స్లో ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి మనకి 40 క్వశ్చన్స్ వస్తాయి కదా. సో ఆ 40 క్వశ్చన్స్ ఇప్పుడు నేను మీకు వీడియోలో ఏ క్వశ్చన్స్ అయితే చెప్తున్నానో 100% మనకి సేమ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుందండి. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాను కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చివరి వరకు చూడండి. సో ఇక్కడ మీరు ఇంగ్లీష్లో 40కి 40 మార్క్స్ తెచ్చుకునే అవకాశం అయితే ఉంటుంది. సో ఈ వీడియోలో నేను మీకు క్లియర్గా చెప్తాను. సో ప్రతి ఒక్కరు కూడా చూడండి. వీడియో చూస్తున్నటువంటి వారు వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. చాలామంది వీడియోస్ చూసి వెళ్ళిపోతున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఈ వీడియోకి 1000 లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ప్రతి ఒక్కరు లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. డీటెయిల్స్లోకి వెళ్లే ముందు మీరు జిల్లా కోర్టు ఉద్యోగాల్ని క్రాక్ చేసే విధంగా మేము మీకు ఈ 3 కోర్సెస్ని అయితే ఆఫర్ చేస్తున్నాము. ఈ మెగా కోర్స్ తీసుకున్నట్లయితే ఇందులో మీకు అన్ని సబ్జెక్టులకి సంబంధించినటువంటి క్లాసెస్ అన్నీ కూడా తెలుగు మీడియంలో అందిస్తున్నాం. 25 ప్రీవియస్ పేపర్స్, అన్ని ఎగ్జామ్స్కి సంబంధించిన ప్రీవియస్ పేపర్స్ ఇందులోనే అవైలబుల్గా ఉన్నాయి. అలాగే 30,000 ప్లస్ బిట్స్ ఉన్నటువంటి జీకే అండ్ ఇంగ్లీష్కి సంబంధించి ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంలో ఉన్నటువంటి ప్రీవియస్ బిట్స్ అన్నీ కూడా 30,000 బిట్స్ ఉన్నటువంటి పీడిఎఫ్స్ని అందిస్తున్నాము. అలాగే ఇంగ్లీష్ మెగా టెస్ట్ సిరీస్, అన్ని టాపిక్స్కి సంబంధించినటువంటి మెగా టెస్ట్ సిరీస్ 4,000 ప్లస్ బిట్స్ ఉన్నటువంటి మెగా టెస్ట్ సిరీస్ని ఇందులో అందిస్తున్నాము. అండ్ ఫ్యూచర్లో 10 to 15 మాక్ టెస్ట్లకి సంబంధించినటువంటి ఆ పర్టికులర్ టాపిక్ను కూడా ఇదే కోర్సులో యాడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి మీరు ఈ ఒక్క కోర్స్ తీసుకుంటే చాలు, మీకు అన్నీ కూడా యాక్సెస్ అవ్వడం జరుగుతుంది. లేదు మీకు సపరేట్గా కావాలి అంటే 30,000 ప్లస్ బిట్స్తో పాటు స్టాటిక్ జీకే, కరెంట్ అఫైర్స్ ఉన్నటువంటి ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియంలో ఉన్నటువంటి బిట్స్ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించి 10,500 ప్లస్ బిట్స్ ఉన్నటువంటి పీడిఎఫ్స్ని ఈ పీడిఎఫ్ కోర్సులో పొందవచ్చు. ఇది 199 రూపీస్ కోర్సు. లేదు మీరు ఇంగ్లీష్ మెగా టెస్ట్ సిరీస్ సపరేట్గా తీసుకోవాలి అనుకుంటే సో మీరు సపరేట్గా తీసుకోవచ్చు. 99 రూపీస్కి ఈ కోర్స్ అయితే ఉంది. సో ఇక్కడ మీకు ఈ మెగా కోర్స్ అనేది 1 year వ్యాలిడిటీతో అందిస్తున్నాము. మీరు యాప్ హోమ్ పేజ్లో ఏపీఎస్సీ అనేటువంటి ఒక బాక్స్పై క్లిక్ చేసి మీరు ఈ కోర్స్ అయితే తీసుకోవచ్చు. ఈ మెగా కోర్స్ అండ్ పీడిఎఫ్ కోర్సు ఈ ఏపీఎస్సీ అనేటువంటి బాక్స్లో ఉంటుంది. ఇంగ్లీష్ మెగా టెస్ట్ సిరీస్ వచ్చేసి ఇక్కడ టెస్ట్ సిరీస్ అని చెప్పేసి యాప్ హోమ్ పేజ్లో ఉంటుంది, అందులో మీరు తీసుకోవచ్చు. సో డిస్క్రిప్షన్లో బిఎస్కే జాబ్స్ అని చెప్పేసి యాప్ లింక్ ఉంటుంది, యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఈ కోర్సెస్ తీసుకోండి. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ జిల్లా కోర్టు ఎగ్జామినేషన్స్లో ప్రీవియస్ ఎగ్జామ్స్లో మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఏ విధమైనటువంటి క్వశ్చన్స్ వచ్చాయనేది ఈ వీడియోలో చూద్దాము. సో ఇవన్నీ కూడా పీవైక్యూ క్వశ్చన్స్ అండి, అంటే ప్రీవియస్ ఇయర్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అనమాట. 2022లో జరిగినటువంటి పర్టికులర్ షిఫ్ట్స్ వైజ్గా జరిగినటువంటి ఎగ్జామినేషన్స్లో మనకి ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అయితే రావడం జరిగింది. సో నేను మీకు మళ్ళీ చెప్తున్నాను, ఇంగ్లీష్లో మీకు 40కి 40 మార్క్స్ తెచ్చుకునే అవకాశం అయితే ఉంటుంది. జీకేలో కూడా మీరు 40కి 35 మార్క్స్ తెచ్చుకోవడం కష్టంగా ఉంటుంది, కానీ మీరు ఇంగ్లీష్లో 40కి 40 మార్క్స్ 100కి 100% తెచ్చుకోవచ్చు. నేను చెప్పేటువంటి స్ట్రాటజీస్, నేను చెప్పేటువంటి ఒక పర్టికులర్ ఫార్ములాస్ మీరు ఫాలో అయినట్లయితే ఖచ్చితంగా మీకు 40కి 40 మార్క్స్ అయితే వస్తాయి. ఆల్రెడీ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఫస్ట్ మీరు ఏం చదవాలి, ఆ తర్వాత ప్యారలల్గా ఏం చదవాలి అనేటువంటి వీడియోస్ ఫ్యూ డేస్ బ్యాకే చేశాను. ఖచ్చితంగా మీరు ప్రీవియస్ వీడియోస్ చూడండి, మీకు చాలా హెల్ప్ అవుతాయి. సో ఇందులో ఫస్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే సెలెక్ట్ ది మోస్ట్ అప్రోప్రియేట్ వర్బ్ దట్ కెన్ సబ్స్టిట్యూట్ ది అండర్లైన్డ్ సెగ్మెంట్ ఇన్ ది గివెన్ సెంటెన్స్ అని చెప్పేసి ఇచ్చారు. సో ఇది మనకి క్వశ్చన్ అనమాట. ఈ క్వశ్చన్లో ఒక పర్టికులర్ పార్ట్ని ఈ విధంగా అండర్లైన్ చేసి ఉంచుతాడు. అండర్లైన్ చేసి ఉంచినటువంటి పర్టికులర్ పార్ట్ని ఒక సింపుల్ వర్బ్ ఫామ్లో మీరు మార్చాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఇచ్చినటువంటి క్వశ్చన్ని మీరు అర్థం చేసుకొని ఇచ్చినటువంటి ఆప్షన్స్ని బేస్ చేసుకొని మీరు ఇక్కడ ఈ అండర్లైన్ పార్ట్ని ఏ విధంగా వర్బ్ ఫామ్లో మార్చాలనేది మీరు దానికి సంబంధించి ఆన్సర్ అయితే చేయాలి. సో ఇక్కడ చూసుకుంటే ఐ రిగ్రెట్ టు సే యూ దట్ ద మోడల్ యూ వాంటెడ్ ఈజ్ అవుట్ ఆఫ్ స్టాక్ అని చెప్పేసి క్వశ్చన్ అయితే ఇచ్చారు. సో మీరు అడుగుతున్నటువంటి మోడల్ ఏదైతే ఉందో అది అవుట్ ఆఫ్ స్టాక్లో ఉంది అని చెప్పడానికి నేను చాలా చింతిస్తున్నాను అని ఇక్కడ మనకి క్వశ్చన్ యొక్క మీనింగ్ అయితే అర్థమైంది కదా. ఇక్కడ మనకి ఐ రిగ్రెట్ టు సే అని చెప్పేసి ఉంది, ఇక్కడ టు సే అనే దాన్ని అండర్లైన్ చేశాడు. దీన్ని వర్బ్ ఫామ్లోకి మార్చాలన్నమాట. సో ఇక్కడ మనకి వర్బ్ ఫామ్స్ ఏమున్నాయని చూసుకుంటే మనకి ఇక్కడ అన్నీ కూడా వర్బ్ ఫామ్సే. అయితే మనకి ఇక్కడ టెల్లింగ్ అని చెప్పేసి ఏదైతే ఉందో మనం ఇక్కడ చెప్తున్నాం, ఒక పర్టికులర్ పర్సన్కి మీరు అడిగినటువంటి మోడల్కి సంబంధించినటువంటి పర్టికులర్ ప్రోడక్ట్ ఏదైతే ఉందో అది అవుట్ ఆఫ్ స్టాక్లో ఉంది అని చెప్పడానికి మేము చింతిస్తున్నామని చెప్పేసి అంటున్నాం. ఇక్కడ టు సే అనే దాన్ని టెల్లింగ్ అని చెప్పేసి మనం మార్చవచ్చు వర్బ్ ఫామ్లోకి. కాబట్టి ఇక్కడ మనం టు సే అనే దాన్ని టెల్లింగ్ అని చెప్పేసి వర్బ్ ఫామ్లోకి మార్చవచ్చు. కాబట్టి ఇచ్చినటువంటి క్వశ్చన్కి సంబంధించిన రైట్ ఆన్సర్ వచ్చేసి టెల్లింగ్ అనేది దీనికి సంబంధించినటువంటి రైట్ ఆన్సర్ అనమాట. సో ఆన్సర్ 4 దీనికి సంబంధించిన
కరెక్ట్ ఆప్షన్. సో ఇక్కడ దీనికి సంబంధించిన ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ చూస్తే టెల్ అనేది ఇక్కడ కరెక్ట్గా ఫిట్ అయ్యేటువంటి వర్డ్ అనమాట, టెల్ లేదా టెల్లింగ్ అనేది. సో టెల్ ఫిట్స్ ఇడియోమాటికల్లీ విత్ ఐ రిగ్రెట్ అండ్ ఇట్ ఆల్సో కరెక్ట్లీ టేక్స్ ఏ డైరెక్ట్ ఆబ్జెక్ట్ అని చెప్పేసి ఇచ్చారు. సో ఇక్కడ ఆబ్జెక్ట్ ఎవరయ్యా అంటే మనం అనమాట. ఇక్కడ యూ అని చెప్పేసి ఉంది కదా, సో ఇది. సో ఇక్కడ టెల్ అనేది మనకి ఇక్కడ చూసుకుంటే ఐ రిగ్రెట్ అనే దానికి సంబంధించి ఈడియోమాటికల్గా కరెక్ట్గా ఫిట్ అయ్యేటువంటి వర్డ్ అనమాట. సో ఐ రిగ్రెట్ టెల్లింగ్ యూ దట్ అని చెప్పేసి అంటాం. ఇక్కడ టు సే అనేటువంటి పదాన్ని తీసేసి టెల్లింగ్ అనేది మనం ఇక్కడ యూజ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో టెల్లింగ్ అనేది మనం ఇక్కడ యూజ్ చేయాలి కాబట్టి ఇక్కడ టు సే అనేటువంటి పదంలో టెల్లింగ్ అనేది యూజ్ చేస్తే ఐ రిగ్రెట్ టెల్లింగ్ యూ దట్ ద మోడల్ యూ వాంటెడ్ ఈజ్ అవుట్ ఆఫ్ స్టాక్ అనేది మనం ఇక్కడ చెప్తున్నాము. సో ఇక్కడ టు సే అనేటువంటి ప్లేస్లో టెల్లింగ్ అనేది యూజ్ చేస్తున్నాం కాబట్టి ఆప్షన్ 4 అనేది రైట్ ఆన్సర్. సో టెల్ ఫిట్స్ ఈడియోమాటికల్లీ విత్ ఐ రిగ్రెట్ అండ్ ఇట్ ఆల్సో కరెక్ట్లీ టేక్స్ ఏ డైరెక్ట్ ఆబ్జెక్ట్ యూ అనేది సో దీనికి సంబంధించినటువంటి క్లియర్ ఎక్స్ప్లెనేషన్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి సెలెక్ట్ ది మోస్ట్ అప్రోప్రియేట్ కంజంక్షన్ టు ఫిల్ ఇన్ ద బ్లాంక్ అని చెప్పేసి ఇచ్చారు. సో ఇక్కడ కంజంక్షన్ అంటే మీకు మీనింగ్ తెలియాలి ఫస్ట్. కంజంక్షన్ అంటే రెండు సెంటెన్స్లని కలిపేటువంటి పర్టికులర్ వర్డ్ని మనం ఇక్కడ కంజంక్షన్ అంటాము. యూ అండ్ మీ అని చెప్పేసి అన్నాం అనుకోండి, అండ్ అనేది ఇక్కడ కంజంక్షన్ అనమాట. ఓకే, అండ్ అనేది కంజంక్షన్. ఐ ఫెయిల్డ్ ఇన్ ద ఎగ్జామినేషన్ బికాజ్ ఐ డిడెంట్ ప్రిపేర్డ్ వెల్. ఓకే, ఐ ఫెయిల్డ్ ఇన్ ది ఎగ్జామినేషన్ బికాజ్ ఐ డిడెంట్ ప్రిపేర్డ్ వెల్ అంటే ఇక్కడ బికాజ్ అనేది ఆ రెండు సెంటెన్స్ని కలుపుతున్నటువంటి పదం కాబట్టి ఈ బికాజ్ అనేది కంజంక్షన్ అవుతుందన్నమాట. సో రెండు సెంటెన్స్ని కలిపేటువంటి పదాన్ని మనం ఏమంటాము అంటే కంజంక్షన్ అని చెప్పేసి అంటాము. సో ఇక్కడ మనకి కంజంక్షన్ ఇక్కడ పర్టికులర్ బ్లాంక్లో ఏమొస్తుంది అని చెప్పేసి ఇక్కడ 4 ఆప్షన్స్ అయితే ఇచ్చాడు. ఈ క్వశ్చన్ని చదివి ఈ బ్లాంక్లో ఏ కంజంక్షన్కి సంబంధించిన వర్డ్ వస్తుంది అనేది మీరు ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ చూసుకుంటే ఐ వుడ్ నాట్ లైక్ టు కంటెస్ట్ ది ఎలక్షన్ డాష్ ఐ ఆమ్ షూర్ ఆఫ్ మై విక్టరీ. ఓకే, సో ఇక్కడ ఏమన్నాడు, నేను గెలుస్తాను అని నాకు అనిపించేంత వరకు నేను ఎలక్షన్లో కంటెస్ట్ చేయను అని చెప్పేసి ఇక్కడ మనకి క్వశ్చన్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ చూసుకుంటే వేర్ యాజ్ అండ్ అంటిల్ అన్లెస్ అని చెప్పేసి ఇచ్చారు. సో మనం పర్టికులర్ ఒక రిజల్ట్ గురించి మనం ఆలోచించేటప్పుడు అన్లెస్ అనేటువంటి ఒక పదాన్ని మనం కంపేర్ చేస్తూ వాడతాము. సో అన్లెస్ అనేది మనకి ఇక్కడ కరెక్ట్ ఆప్షన్గా చెప్పాలి. ఐ వుడ్ నాట్ లైక్ టు కంటెస్ట్ ది ఎలక్షన్ అన్లెస్ ఐ ఆమ్ షూర్ ఆఫ్ మై విక్టరీ అనేది మనకి ఇక్కడ రావడం జరుగుతుంది. కాబట్టి ఆన్సర్ 4 దీనికి సంబంధించినటువంటి రైట్ ఆన్సర్ అండి. ఓకే, సో అన్లెస్ అనేది మనం ఇక్కడ యూజ్ చేయాలి. సో దీనికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ ఒకసారి చూడండి, మీకు క్లియర్గా తెలుస్తుంది. అన్లెస్ ఈజ్ యూజ్డ్ టు ఎక్స్ప్రెస్ ఏ కండిషన్. దిస్ సెంటెన్స్ మీన్స్ ది స్పీకర్ విల్ ఓన్లీ కంటెస్ట్ ది ఎలక్షన్ ఇఫ్ దే ఆర్ షూర్ ఆఫ్ విన్నింగ్. తను గెలుస్తాడు అని చెప్పేసి తను షూర్గా భావించినట్లయితే 100% నేను గెలుస్తాను అని చెప్పేసి తను భావించినప్పుడే తను ఎలక్షన్స్లో కంటెస్ట్ చేస్తాను అని చెప్పేసి అతను అంటున్నాడు. కాబట్టి ఇది ఒక కండిషన్కి సంబంధించినటువంటి ఎక్స్ప్రెషన్ గురించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి ఇక్కడ అన్లెస్ అనేది మనం ఇక్కడ యూజ్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ కంజంక్షన్ అంటే ఏంటనేది కూడా అబ్రివేషన్ అయితే పెట్టాను. ఏ కంజంక్షన్ ఈజ్ ఏ వర్డ్ దట్ జాయిన్స్ 2 parts ఆఫ్ ఏ సెంటెన్స్. దీస్ పార్ట్స్ కెన్ బి వర్డ్స్, ఫ్రేజెస్, క్లాజెస్. సో నేను ఆల్రెడీ చెప్పినట్లుగా రెండు సెంటెన్స్ని, ఓకే, 2 partsకి సంబంధించినటువంటి సెంటెన్స్ని జాయిన్ చేసేటువంటి వర్డ్ని, జాయిన్ చేసేటువంటి పదాన్ని ఏమంటాము అంటే కంజంక్షన్ అని చెప్పేసి అంటాము. సో అవి ఆ కంజంక్షన్ అనేటువంటి వర్డ్స్ అనేవి మనకి వర్డ్స్ అవ్వచ్చు, లేదా ఫ్రేజెస్ అవ్వచ్చు, లేదా క్లాజెస్ కూడా అవ్వచ్చు. సో ఇక్కడ చూసుకుంటే మనకి ఈ వర్డ్ అనేది చూసుకుంటే ఒక కండిషన్కి సంబంధించినటువంటి కంజంక్షన్ అనమాట. కాబట్టి ఇక్కడ మనం అన్లెస్ అనేది యూజ్ చేసాము. ఓకే, సో అన్లెస్ అనేది దీనికి సంబంధించిన రైట్ ఆన్సర్. సో మేము మీకు ఇంగ్లీష్ మీరు 40కి 40 మార్క్స్ తెచ్చుకునే విధంగా క్లాసెస్ వీడియోస్తో పాటు పీడిఎఫ్ మెటీరియల్స్, ప్రీవియస్ పేపర్స్, అలాగే ప్రీవియస్ ఎగ్జామ్స్లో అడిగినటువంటి బిట్స్ 10,500 వరకు ఉన్నటువంటి బిట్స్ అన్నీ కూడా ప్రొవైడ్ చేస్తున్నామండి. చాలా చాలా యూస్ఫుల్గా ఉండేటువంటి మెటీరియల్స్ అవి. ఓకే, యాంటోనిమ్స్, సినానిమ్స్, ఇలా ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఉండేటువంటి ప్రతి ఒక్క టాపిక్ కూడా అందులో మేము మీకు మెన్షన్ చేయడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరూ మేము మీకు ప్రొవైడ్ చేసిన 499 రూపీస్ మెగా కోర్సు, అలాగే 199 రూపీస్ పీడిఎఫ్ కోర్స్తో పాటు మీరు ప్రాక్టీస్ ఖచ్చితంగా చేయాలి. కాబట్టి టాపిక్ వైజ్గా ఓకే 4000+ బిట్స్ ఉన్నటువంటి ఇంగ్లీష్ మెగా టెస్ట్ సిరీస్ని లాంచ్ చేశాము. 99 రూపీస్ కోర్స్ అనమాట. సో అది మీరు తీసుకుంటే మీకు చాలా చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది అండ్ విత్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది ఇందులో ఈ మెగా టెస్ట్ సిరీస్లో. కాబట్టి
ప్రతి ఒక్కరు కూడా 3 కోర్సెస్ అయితే తీసుకోండి. డిస్క్రిప్షన్లో యాప్ లింక్ ఉంటుంది చూడండి. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి సెలెక్ట్ ది మోస్ట్ అప్రోప్రియేట్ సినానిమ్ ఆఫ్ ది గివెన్ వర్డ్ అని చెప్పేసి ఇచ్చారు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే సినానిమ్ అంటే మీకు తెలుసు కదా, సిమిలర్ మీనింగ్ ఉండేటువంటి పదాన్ని మనం ఇచ్చినటువంటి ఆప్షన్స్ నుంచి కనుక్కోవాలన్నమాట. సో ఇక్కడ మనకి సబ్స్టాన్షియల్ అని చెప్పేసి ఇచ్చాడు. సో సబ్స్టాన్షియల్ అంటే వెరీ ఇంపార్టెంట్ అని లేదా సైజులో చాలా పెద్దది అని చెప్పేసి మీనింగ్ అనమాట. సబ్స్టాన్షియల్ అంటే చాలా ముఖ్యమైనది లేదా సైజులో చాలా పెద్దది అని చెప్పడానికి ఇక్కడ సబ్స్టాన్షియల్ అని చెప్పేసి అంటాము. సో ఇక్కడ చూసుకుంటే సిగ్నిఫికెంట్ అని చెప్పేసి ఉంది కదా. సో సిగ్నిఫికెంట్ అంటే వెరీ ఇంపార్టెంట్ అనేటువంటి మీనింగ్ వస్తుంది లేదా గుర్తించదగిన అనేటువంటి మీనింగ్ అయితే వస్తుంది. కాబట్టి ఇక్కడ ఇచ్చినటువంటి ఒక సబ్స్టాన్షియల్ అనేటువంటి పదం యొక్క సినానిమ్ వచ్చేసి సిగ్నిఫికెంట్ అనేది దీనికి సంబంధించిన రైట్ ఆన్సర్. సో ఆప్షన్ 1 దీనికి సంబంధించిన రైట్ ఆన్సర్. సో ఇక్కడ చూసుకుంటే సబ్స్టాన్షియల్ అంటే మీన్స్ లార్జ్ ఇన్ అమౌంట్, వాల్యూ ఆర్ ఇంపార్టెన్స్ అనేటువంటి మీనింగ్ అయితే వస్తుంది. ఇంకా సిగ్నిఫికెంట్ అంటే ఇచ్చినటువంటి క్వశ్చన్ యొక్క ఆన్సర్ సిగ్నిఫికెంట్ అంటే ఇట్ ఆల్సో మీన్స్ ఇంపార్టెంట్ ఆర్ లార్జ్ ఎనఫ్ టు బి నోటీస్డ్. ఓకే, లార్జ్ ఎనఫ్ టు బి నోటీస్డ్ లేదా ఇంపార్టెంట్ అనేటువంటి మీనింగ్ వస్తుంది. ఇంకా మనకి ఆప్షన్స్లో ట్రివియల్ అని చెప్పేసి ఇచ్చాడు. ట్రివియల్ అంటే మీన్స్ అన్ఇంపార్టెంట్. ఓకే, సో ఏదైతే మనకి అంత ప్రాముఖ్యత లేనటువంటి అంశం ఏదైతే ఉంటుందో దాన్ని మనం ట్రివియల్ అని చెప్పేసి అంటాము. ఇంకా డింకీ అని చెప్పేసి ఇచ్చారు. డింకీ అంటే స్మాల్ ఆర్ ఇన్సిగ్నిఫికెంట్ అని చెప్పేసి ఇచ్చారు. అంటే ఇట్స్ నాట్ ఇంపార్టెంట్ లేదా అతి చిన్నది అనేటువంటి మీనింగ్ వస్తుంది. సో ఇక్కడ సబ్స్టాన్షియల్ అంటే వెరీ లార్జ్ ఇన్ అమౌంట్ అని చెప్పేసి అన్నాం కదా, దీనికి ఆపోజిట్ పదమే డింకీ అనమాట. ఓకే, ఇంకా సర్కమ్స్టాన్షియల్ అంటే మీన్స్ రిలేటెడ్ టు సర్కమ్స్టాన్సెస్. ఓకే, మన చుట్టూ ఉండేటువంటి పరిస్థితుల్ని ఏమంటాం ఇక్కడ మనం సర్కమ్స్టాన్సెస్ లేదా సర్కమ్స్టాన్షియల్ అని చెప్పేసి అంటాం. కాబట్టి సో ఇచ్చినటువంటి క్వశ్చన్కి మనకి కరెక్ట్గా సూట్ అయ్యేటువంటి వర్డ్ సబ్స్టాన్షియల్కి సిగ్నిఫికెంట్ అనమాట. ఓకే, సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ పారా జంబుల్డ్ సెంటెన్సెస్ లేదా సెంటెన్స్ రీఅరేంజ్మెంట్ అని చెప్పేసి అంటారు. సో ఈ క్వశ్చన్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ చూడండి మీరు, సెంటెన్సెస్ ఆఫ్ ఎ పారాగ్రాఫ్ ఆర్ గివెన్ బిలో ఇన్ జంబుల్డ్ ఆర్డర్, అరేంజ్ ది సెంటెన్సెస్ ఇన్ ద కరెక్ట్ ఆర్డర్ టు ఫార్మ్ ఏ మీనింగ్ఫుల్ అండ్ కోహరెంట్ పారాగ్రాఫ్. సో ఇచ్చినటువంటి ఈ యొక్క 5 ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా జంబుల్డ్ ఆర్డర్లో ఇచ్చారనమాట. అంటే ఒక ప్రాపర్ ఆర్డర్లో అయితే లేవు, ఒక పారాగ్రాఫిక్ ఫార్మాట్లో అయితే లేవు, ఎలా పడితే అలా ఇచ్చారనమాట. మీరు వాటిని చదివి ఒక ప్రాపర్ ఫార్మాట్లో ఒక ప్రాపర్ సీక్వెన్స్లో మీరు పెట్టాల్సి ఉంటుంది. దీన్నే సెంటెన్స్ రీఅరేంజ్మెంట్ అని చెప్పేసి అంటారు. సో ఈ క్వశ్చన్స్ మనకి లాస్ట్ ఇయర్ అడిగినవి. ఓకే, ఇది 2022కి సంబంధించినటువంటి జూనియర్ అసిస్టెంట్ పేపర్లో వచ్చినటువంటి బిట్స్ అనమాట ఇవి. సో ఇక్కడ చూసుకుంటే మనకి క్వశ్చన్ ఈ విధంగా ఇచ్చాడు. ఇన్ ఫ్యాక్ట్ అథారిటీస్ సే దట్ నియర్లీ ఆల్ హూ కెన్ గెట్ యాజ్ మచ్ యాజ్ దే డిజైర్ ఓవర్ ఈట్ టు దేర్ డిసడ్వాంటేజ్ అని చెప్పేసి ఇచ్చాడు. తర్వాత ఏ హెవీ మీల్ ఎట్ నైట్ ఈజ్ అన్నెసెసరీ అండ్ కుడ్ బి ఫర్గాన్ నాట్ ఓన్లీ వన్స్ ఏ వీక్ బట్ డైలీ వితౌట్ లాస్ ఆఫ్ స్ట్రెంగ్త్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకి ఫుడ్ గురించి, ఆ ఫుడ్ యొక్క హ్యాబిట్స్ గురించి మాట్లాడుతున్నాడని మనకి 2 సెంటెన్సెస్ చదివిన తర్వాత అర్థమైంది. తర్వాత థర్డ్ సెంటెన్స్ చదవండి. దిస్ క్లాస్ ఆఫ్ పీపుల్ కుడ్ సేవ్ ఏ గ్రేట్ మోర్ ఫుడ్ దాన్ దే కెన్ సేవ్ బై మిస్సింగ్ 1 మీల్ పర్ వీక్ అండ్ అట్ సేమ్ టైమ్ దే కుడ్ ఇంప్రూవ్ దేర్ హెల్త్ అని చెప్పేసి ఇచ్చారు. ఇంకా డి స్టేట్మెంట్ చూస్తే ఓవర్ ఈటింగ్ ఈజ్ వన్ ఆఫ్ ది మోస్ట్ వండర్ఫుల్ ప్రాక్టీసెస్ అమంగ్ దోస్ హూ థింక్ దట్ దే కెన్ అఫోర్డ్ ఇట్ అనేది డి స్టేట్మెంట్. ఈ స్టేట్మెంట్ చూడండి, ద ఈవినింగ్ మీల్ షుడ్ బి లైట్, టేకెన్ 3 or 4 hours బిఫోర్ రిటైరింగ్. దిస్ ప్రివెంట్స్ ఓవర్ ఈటింగ్, కన్జర్వ్స్ ఎనర్జీ అండ్ రెడ్యూసెస్ ది కాస్ట్ ఆఫ్ ఫుడ్ అని చెప్పేసి ఇచ్చారు. అలాగే ఎఫ్ స్టేట్మెంట్ చూడండి, వైల్ స్లీపింగ్ దిస్ ఫుడ్ నాట్ బీయింగ్ రిక్వైర్డ్ టు గివ్ ఎనర్జీ ఫర్ వర్క్ ఈజ్ ఇన్ మెనీ కేసెస్ కన్వర్టెడ్ ఇన్ టు ఎక్సెస్ ఫ్యాట్ గివింగ్ రైస్ టు ఓవర్ వెయిట్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో ఈ విధంగా మనకి ఒక 5 స్టేట్మెంట్స్ అయితే ఇచ్చాడు, ABCDEF అని చెప్పేసి. వీటిని మీరు ఒక ప్రాపర్ ఫార్మాట్లో పెట్టాలి. సో ఇక్కడ మనకి ఫుడ్ హ్యాబిట్స్ గురించి, ఓవర్ ఈటింగ్ గురించి మాట్లాడుతున్నాడు. సో మనకి ఇక్కడ ఫస్ట్ స్టేట్మెంట్ చూసుకుంటే ఓవర్ ఈటింగ్ ఈజ్ వన్ ఆఫ్ ది మోస్ట్ వండర్ఫుల్ ప్రాక్టీసెస్ అమాంగ్ దోస్ హూ థింక్ దట్ దే కెన్ అఫోర్డ్ ఇట్ అనేది మనకి ఫస్ట్ స్టేట్మెంట్గా రావడం జరుగుతుంది. సో డి అనేది వస్తుంది ఫస్ట్. ఆ తర్వాత ఏ స్టేట్మెంట్ చూడండి, ఇన్ ఫ్యాక్ట్ అథారిటీస్ సే దట్ నియర్లీ ఆల్ హూ కెన్ గెట్ యాజ్ మచ్ యాజ్ దే డిజైర్ ఓవర్ ఈట్ టు దేర్ డిసడ్వాంటేజ్ అని చెప్పేసి ఇచ్చారు. సో నెక్స్ట్ ఏ అనేది వస్తుంది. తర్వాత సి చూడండి, ఇక్కడ దిస్ క్లాస్ ఆఫ్ పీపుల్ కుడ్ సేవ్ ఏ గ్రేట్ మోర్ ఫుడ్ దాన్ దే కెన్ సేవ్ బై మిస్సింగ్ 1 మీల్ పర్ వీక్ అండ్ అట్ సేమ్ టైమ్ దే కుడ్ ఇంప్రూవ్ దేర్ హెల్త్ అని చెప్పేసి ఇచ్చారు. సో నెక్స్ట్ సి వస్తుంది. తర్వాత చూసుకున్నట్లయితే బి స్టేట్మెంట్ చూడండి,
ఏ హెవీ మీల్ ఎట్ నైట్ ఈజ్ అన్నెసరీ అండ్ కుడ్ బి ఫర్గాన్ నాట్ ఓన్లీ వన్స్ ఏ వీక్ బట్ డైలీ వితౌట్ లాస్ ఆఫ్ స్ట్రెంగ్త్ అని చెప్పేసి ఇచ్చారు. సో ఇది బి స్టేట్మెంట్ అనమాట. తర్వాత మనకి ఎఫ్ స్టేట్మెంట్ చూడండి. వైల్ స్లీపింగ్ దిస్ ఫుడ్ నాట్ బీయింగ్ రిక్వైర్డ్ టు గివ్ ఎనర్జీ ఫర్ వర్క్ ఈజ్ ఇన్ మెనీ కేసెస్ కన్వర్టెడ్ ఇన్ టు ఎక్సెస్ ఫ్యాట్ గివింగ్ రైస్ టు ఓవర్ వెయిట్ అని చెప్పేసి ఇచ్చారు. సో ఇది మనకి ఎఫ్ స్టేట్మెంట్ అనమాట. ఇంకా ఫైనల్గా మిగిలింది ఈ స్టేట్మెంట్. సో ఇక్కడ చూసుకుంటే మనకి డిఏసిబిఎఫ్ఈ అనేది రావడం జరుగుతుంది. సో ఇది ఎలా వస్తుంది, ఇవి మీరు ఎలా దీనికి సంబంధించి ఈజీగా సాల్వ్ చేయాలంటే ప్రాక్టీస్ చేయాలి. ఇవి ఎక్కువగా మీరు ప్రాక్టీస్ చేస్తేనే దీనికి సంబంధించినటువంటి క్వశ్చన్స్కి సెంటెన్స్ రీఅరేంజ్మెంట్ క్వశ్చన్స్ని మీరు ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు. ఓకే, సో ఇది అంతా కూడా ప్రాక్టీస్ మీదే ఉంటుందండి. దాదాపుగా ఒక 2 నుంచి 3 క్వశ్చన్స్ అయితే అడుగుతున్నాడు. ఒక్కోసారి కొన్ని షిఫ్ట్స్లో ఒక క్వశ్చన్ అడిగాడు. ఏదేమైనా కూడా ఒక క్వశ్చన్ అయితే వస్తుంది. సో 1 మార్కు కూడా మీ యొక్క ర్యాంక్ని పెంచడంలో కానీ లేదా తగ్గించడంలో కానీ చాలా కీ రోల్ ప్లే చేస్తుంది కాబట్టి మీరు ఖచ్చితంగా ఈ యొక్క సెంటెన్స్ రీఅరేంజ్మెంట్ని మీరు నేర్చుకోవాలి. సో ఇచ్చినటువంటి ఆప్షన్స్లో మనకి ఆప్షన్ 2 అనేది ఈ క్వశ్చన్కి సంబంధించిన రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ కంజంక్షన్ టు ఫిల్ ఇన్ ద బ్లాంక్ అని చెప్పేసి ఇచ్చాడు. మళ్ళీ కంజంక్షన్ క్వశ్చన్ మనకి రావడం జరిగింది. ఇది 2022కి సంబంధించినటువంటి పేపర్. ప్రీవియస్ పేపర్స్ని మేము 28 ప్రీవియస్ పేపర్స్ని ప్రొవైడ్ చేస్తున్నాము. మీరు కోర్సెస్ తీసుకుంటే అవి ప్రీవియస్ పేపర్స్ ఉంటాయి. మీకు ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుందో తెలుస్తుంది. ఖచ్చితంగా కోర్సెస్ తీసుకోండి. సో ఇక్కడ చూడండి మనకి ది నెదర్లాండ్స్ టీమ్ లాస్ట్ ద సిరీస్ డాష్ దే వర్ ఇన్కన్సిస్టెంట్ ఇన్ ద ఫీల్డ్. ఓకే, సో నెదర్లాండ్స్ అనేటువంటి టీం వాళ్ళు ఫీల్డ్లో ఇన్కన్సిస్టెంట్గా ఉండడం వల్ల వాళ్ళు సిరీస్ని లాస్ అవ్వడం జరిగింది. ఓకే, సిరీస్ని ఓడిపోవడం జరిగింది అని చెప్పేసి ఇచ్చాడు. సో వాళ్ళు ఎందుకు ఓడిపోయారు? వాళ్ళు ఫీల్డ్లో ఇన్కన్సిస్టెంట్గా ఉన్నారు కాబట్టి. సో ఎందుకు అని చెప్పడానికి మనం ఇక్కడ ఏం చేస్తాము? ఎందుచేతనంతే అని చెప్పడానికి ఏమంటాం? బికాజ్ అని చెప్పేసి అంటాం కదా. ఇక్కడ బికాజ్ అనేది కంజంక్షన్ అనమాట. ఈ 2 సెంటెన్సెస్ని కలుపుతున్నటువంటి ఆ 2 పార్ట్స్ని కలుపుతున్నటువంటి వర్డ్ కాబట్టి బికాజ్ అనేది ఇది మనకి ఇక్కడ కంజంక్షను. ది నెదర్లాండ్స్ టీమ్ లాస్ట్ ది సిరీస్ బికాజ్ దే వర్ ఇన్కన్సిస్టెంట్ ఇన్ ద ఫీల్డ్ అని చెప్పేసి ఇచ్చాడు. కాబట్టి బికాజ్ అనేది దీనికి సంబంధించినటువంటి రైట్ ఆన్సర్. ఓకే, సో ఇక్కడ మనకి ఆప్షన్ 1 అనేది రైట్ ఆన్సర్ అనమాట. ఇక్కడ చూడండి మీరు, బికాజ్ ఈజ్ ఏ కంజంక్షన్ స్పెసిఫికల్లీ ఏ సబార్డినేటింగ్ conjunction. This clause explains why Netherlands team lost the series, linking cause and effect. ఓకే, సో ఈ బికాజ్ అనేది కాజ్ అండ్ ఎఫెక్ట్కి సంబంధించి. సో వీళ్ళు ఓడిపోవడానికి కారణం ఏంటి, దాని యొక్క ప్రభావం ఏంటి అనేది మనం ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం కాబట్టి ఈ యొక్క సెంటెన్స్లో ఆ మీనింగ్ అయితే ఉంది కాబట్టి సో బికాజ్ అనేది మనకి ఇక్కడ ఒక సబార్డినేటింగ్ కంజంక్షన్గా యూజ్ చేయడం జరుగుతుంది. సో కాబట్టి బికాజ్ అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, సెలెక్ట్ ది మోస్ట్ అప్రోప్రియేట్ ఆప్షన్ టు ఫిల్ ఇన్ ద బ్లాంక్ అని చెప్పేసి ఇచ్చారు. ఇది ఫిల్ ఇన్ ద బ్లాంక్ అండి. సో ఇక్కడ చూసుకుంటే షీ నోటీస్డ్ హిమ్ డాష్ అవే ఫ్రమ్ ది గార్డెన్ ఇన్ ఏ హర్రీ. ఓకే, సో ఇక్కడ మనకి ఇచ్చినటువంటి క్వశ్చన్కి ఫస్ట్ మీరు మీనింగ్ ఏంటి అనేది ఆలోచించండి. షీ నోటీస్డ్ హిమ్ డాష్ అవే ఫ్రమ్ ది గార్డెన్ ఇన్ ఏ హర్రీ అని చెప్పేసి ఇచ్చాడు. సో ఇక్కడ ఆ అమ్మాయి నోటీస్ చేసిందనమాట. సో హిమ్ అంటే అతను కదా. సో అతన్ని నోటీస్ చేసింది ఏంటి, ఆ గార్డెన్లో తను చాలా హర్రీగా, చాలా కంగారుగా లేదా చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతున్నట్లు లేదా వెళ్ళిపోయినట్లుగా నోటీస్ చేసింది, అంటే గమనించింది. సో తను ఆ అబ్బాయి ఆ గార్డెన్లో చాలా ఫాస్ట్గా లేదా చాలా కంగారుగా వెళ్తున్నట్లుగా గమనించింది అని చెప్పేసి ఇక్కడ మీనింగ్ వస్తుంది. సో షీ నోటీస్డ్ హిమ్ రన్ అవే ఫ్రమ్ ది గార్డెన్ ఇన్ ఏ హర్రీ అనేది వస్తుందండి. ఇక్కడ బ్లాంక్లో మనకి రన్ అనేది వస్తుంది. తను ఆ గార్డెన్లో చాలా కంగారుగా పరిగెత్తుకుంటూ వెళ్ళాడు లేదా నడుచుకుంటూ వెళ్ళాడు అనేది మనకి ఇక్కడ వస్తుంది. కాబట్టి ఇక్కడ రన్ అనేది మనం యూజ్ చేయాలి. సో కాబట్టి ఆప్షన్ 1 దీనికి సంబంధించిన రైట్ ఆన్సర్. ఇచ్చినటువంటి ఆప్షన్స్ కూడా చూద్దాము. స్టాప్, స్లై అండ్ షో డు నాట్ ఫిట్ ది కాంటెక్స్ట్ అని చెప్పేసి ఇచ్చాము. సో ఇక్కడ ఇచ్చినటువంటి 3 ఆప్షన్లు ఏవైతే ఉన్నాయో స్టాప్, స్లై, షో అనేది, సో ఇచ్చినటువంటి పర్టికులర్ క్వశ్చన్కి సంబంధించి ఈ కాంటెక్స్ట్ ఏదైతే ఉందో దానికి అసలు సంబంధం లేనటువంటి ఆప్షన్స్ అనమాట. సో కాబట్టి మీరు అది కూడా ఆలోచించాలి. స్పాంటేనియస్గా మీరు ఆలోచిస్తూ ఆన్సర్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ స్టాప్ కాంట్రాడిక్ట్స్ ఇన్ ఏ హర్రీ. ఓకే, సో ఇక్కడ స్టాప్ అనేది ఇక్కడ చూసుకుంటే తను గార్డెన్లో చాలా కంగారుగా ఆగిపోయాడు అంటామా, తను గార్డెన్లో తను కంగారుగా ఆగిపోయాడు, ఆగిపోయినప్పుడు తను నోటీస్ చేసిందని అంటామా, అనము. అక్కడ ఏవే అన్నాడు, ఏవే అంటే వెళ్ళిపోతున్నాడు అని అర్థం. కాబట్టి ఇక్కడ మనం స్టాప్ అనేది అసలు ఇచ్చినటువంటి క్వశ్చన్కి సంబంధించి అసలు ఎందుకు పనికిరానటువంటి ఆప్షన్ అనమాట, అసలు సంబంధం లేని ఆప్షను.
తర్వాత స్లై ఈజ్ అన్ యాడ్జెక్టివ్ నాట్ ఏ వర్బ్, ఇట్స్ గ్రామటికల్లీ ఇన్కరెక్ట్. సో స్లై అనేది మనకి ఇక్కడ యాడ్జెక్టివ్ అనమాట, ఇది వర్బ్ కాదు. సో గ్రామటికల్గా ఇది మనకి ఇన్కరెక్ట్, కాబట్టి ఈ పర్టికులర్ క్వశ్చన్కి అది ఫిట్ అవ్వదు. తర్వాత షో అంటే ఏంటి? షో మేక్స్ నో సెన్స్ ఇన్ దిస్ కాంటెక్స్ట్. ఓకే, అసలు ఇక్కడ మీరు షో అనేటువంటి పదం పెడితే అసలు ఆ పర్టికులర్ సెంటెన్స్కి ఒక మీనింగే ఉండదు. కాబట్టి మీరు 4 ఆప్షన్స్ని ఆ పర్టికులర్ బ్లాంక్లో పెట్టి ఒకసారి మీరు ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ లాగా చెక్ చేయాలన్నమాట. అప్పుడు మీకు ఏది కరెక్ట్గా ఫిట్ అవుతుందని తెలుస్తుంది. మీకు చాలా టైం ఉంటుంది. ఓకే, 2 hours మీకు టైం అయితే ఉంటుంది కాబట్టి, 90 minutes వరకు మీకు టైం అయితే ఉంటుంది కాబట్టి, సో 80 క్వశ్చన్స్ని మీరు సాల్వ్ చేయడానికి మీకు చాలా ఈజీగా టైం అయితే సరిపోతుంది. మీరు ఎటువంటి పెన్ను పేపర్ పెట్టాల్సిన అవసరం ఉండదు కాబట్టి. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి సెలెక్ట్ ది మోస్ట్ అప్రోప్రియేట్ యాడ్జెక్టివ్ టు ఫిల్ ఇన్ ద బ్లాంక్ అని చెప్పేసి ఇచ్చారు. ఇక్కడ ఒక బ్లాంక్ ఇచ్చారు క్వశ్చన్లో. సో ఈ క్వశ్చన్లో మీరు ఒక యాడ్జెక్టివ్ని పెట్టాలి. ఇచ్చినటువంటి ఆప్షన్స్ని బట్టి ఏది యాడ్జెక్టివ్ అనేది చూసి ఈ బ్లాంక్లో పెట్టాల్సి ఉంటుంది. నేను ఆల్రెడీ చెప్పాను, నౌను, ప్రొనౌన్, యాడ్వర్బ్, యాడ్జెక్టివ్స్, అలాగే వర్బ్స్, కంజంక్షన్స్, ఇంటర్జంక్షన్స్, ప్రీపోజిషన్స్, ఆర్టికల్స్, అలాగే టెన్సెస్, ఇవన్నీ కూడా చదువుకోండి అబ్బా అని నేను గతంలోనే 3-4 వీడియోస్లో చెప్పాను. అవి చదివితేనే మీరు ఇలాంటి క్వశ్చన్స్ని ఆన్సర్ చేయగలుగుతారు. ఇక్కడ యాడ్జెక్టివ్ అనేటువంటి టాపిక్ నుంచి ఒక క్వశ్చన్ వచ్చింది కదా, మీకు యాడ్జెక్టివ్ అనేటువంటి కాన్సెప్ట్ తెలియకుండా ఈ క్వశ్చన్ ఆన్సర్ చేయగలరా? ఆన్సర్ చేయలేరు. కాబట్టి మీకు ఖచ్చితంగా ఈ కాన్సెప్ట్ తెలియాలి. ఈ కాన్సెప్ట్ తెలియాలి అంటే ఫస్ట్ మీరు క్లాసెస్ చూడాలి, ఆ తర్వాత మీ దగ్గర ఉన్నటువంటి సబ్జెక్ట్ బుక్స్ ఏవైతే ఉంటాయో ఆ బుక్స్ చదవాలి, ఆ తర్వాత ప్రాక్టీస్ చేయాలి. ఈ 3 చేస్తేనే మీకు ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది వస్తుంది, గ్రామర్ రూల్స్ అనేవి తెలుస్తాయి. సో మేము మీకు క్లాసెస్ ప్రొవైడ్ చేస్తున్నాం కాబట్టి ఆ క్లాసెస్ మీరు ఖచ్చితంగా తీసుకోండి, మీకు చాలా హెల్ప్ అవుతాయండి. ఓకే, సో ఇక్కడ చూసుకుంటే వెన్ దే రియలైజ్డ్ వాట్ వాజ్ హ్యాపెనింగ్ దేర్ రియాక్షన్స్ వర్ డాష్ అని చెప్పేసి ఇచ్చారు. సో వారు ఇమ్మీడియట్గా వారి యొక్క రియాక్షన్స్కి సంబంధించి ఇమ్మీడియట్గా వాళ్ళు రియలైజ్ కావడం జరిగింది అని ఇక్కడ మనం మాట్లాడుతున్నాం. ఓకే, ఇక్కడ చూసుకుంటే వెన్ దే రియలైజ్డ్ వాట్ వాజ్ హ్యాపెనింగ్ దేర్ రియాక్షన్స్ వర్ ఇమ్మీడియట్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో ఇమ్మీడియట్ అనేది మనకి ఇక్కడ యాడ్జెక్టివ్ అనమాట. సో ఇక్కడ యాడ్జెక్టివ్ ఇమ్మీడియట్ని మనం ఇక్కడ బ్లాంక్లో పెట్టాల్సి ఉంటుంది. సో కొంతమంది ఉన్నారండి, ఓకే, వారి యొక్క రియాక్షన్స్ ఏదో ఫంక్షన్ జరుగుతుంది అనుకున్నాము, సో ఏదో జోక్ వేసుకొని నవ్వుతున్నారు. సో వాళ్ళనే ఎవరైనా దూరంగా ఉండి అబ్జర్వ్ చేస్తున్నారు అనుకోండి వాళ్ళు నవ్వుకుంటున్నటువంటి విధానాన్ని. సో అప్పుడు ఇమీడియట్గా వారి యొక్క రియాక్షన్స్ అనేవి చేంజ్ అవుతాయి కదా. సో వాళ్ళు రియలైజ్ అవుతారు వారి యొక్క రియాక్షన్స్ని చూసి. కాబట్టి ఇక్కడ మనం చూసుకుంటే ఇమ్మీడియట్ అనేటువంటి పదాన్ని మనం ఇక్కడ యూజ్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మీరు చూడండి, దీనికి సంబంధించి ఇమ్మీడియట్ మీన్స్ ఇన్స్టెంట్ ఆర్ క్విక్ అనేటువంటి మీనింగ్ వస్తుంది, విచ్ మేక్స్ సెన్స్ వెన్ సమ్వన్ సడన్లీ రియలైజ్ సంథింగ్ సీరియస్. ఓకే, సో మీరు ఏదైనా ఒక పర్టికులర్ విషయం గురించి మీరు సడన్గా రియలైజ్ అయినప్పుడు దాన్ని మనం ఇక్కడ ఇమ్మీడియట్ రియాక్షన్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఇమ్మీడియట్ అనేటువంటి పదాన్ని యూజ్ చేస్తాము. డైర్ మీన్స్, ఇక్కడ మనకి డైర్ అని ఇచ్చాడు ఆప్షన్స్లో. డైర్ మీన్స్ టెర్రిబుల్ ఆర్ అర్జెంట్ అనేటువంటి మీనింగ్ వస్తుంది, బట్ డస్ నాట్ ఫిట్ వెల్ విత్ రియాక్షన్స్ అనేటువంటి దానికి కరెక్ట్గా ఫిట్ అవ్వదు అనమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి రెమిడియేట్ అని చెప్పేసి ఇచ్చారు. రెమిడియేట్ అనేది ఒక వర్బ్, నాట్ ఎన్ యాడ్జెక్టివ్, కాబట్టి ఇది గ్రామటికల్గా ఫిట్ అవ్వని పదం అనమాట. సో ఇది వర్బ్ అయితే ఇక్కడ అడిగింది వాడు యాడ్జెక్టివ్, కాబట్టి ఇది ఫిట్ అవ్వదు. తర్వాత మైనర్ అని చెప్పేసి ఇచ్చారు. మైనర్ అంటే ఇట్స్ నాట్ సీరియస్ అని. ఇక్కడ మనకి ఇమ్మీడియట్ రియాక్షన్స్ గురించి మాట్లాడుతున్నాడు కాబట్టి, సో ఇచ్చినటువంటి పర్టికులర్ క్వశ్చన్కి సంబంధించిన అర్జెన్సీ గురించి తెలపట్లేదు కాబట్టి మనం ఇక్కడ యాడ్జెక్టివ్గా మనం కన్సిడర్ చేయం. కాబట్టి ఇచ్చినటువంటి క్వశ్చన్కి ఇమ్మీడియట్ అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, సెలెక్ట్ ది మోస్ట్ అప్రోప్రియేట్ యాడ్వర్బ్. ఓకే, యాడ్వర్బ్ దట్ కెన్ సబ్స్టిట్యూట్ ది అండర్లైన్డ్ సెగ్మెంట్ ఇన్ ద గివెన్ సెంటెన్స్ అని చెప్పేసి ఇచ్చారు. సో ఇక్కడ చూసుకుంటే యాడ్వర్బ్ గురించి అడిగాడండి. నేను చెప్పాను ఆల్రెడీ, నౌన్, ప్రొనౌన్, వర్బ్స్, యాడ్వర్బ్, అలాగే యాడ్జెక్టివ్స్, అలాగే కంజంక్షన్స్, ఇవన్నీ చదువుకోండి బ్రో అని చాలాసార్లు చెప్పాను. ఇప్పుడు కూడా ఈ వీడియోలో 2-3 times చెప్పాను. సో ఖచ్చితంగా మీరు గ్రామర్ రూల్స్ అనేవి చదువుకోవాల్సిందేనండి టాపిక్ వైజ్. వాటి నుంచి మనకి ప్రతి టాపిక్ నుంచి ఒక క్వశ్చన్ అయితే ఇస్తున్నాడు. ఇప్పుడు మనం చూసినటువంటి ఈ ఫ్యూ క్వశ్చన్స్లోనే ఆ గ్రామర్కి సంబంధించినటువంటి టాపిక్ నుంచే మనకి ఎక్కువ క్వశ్చన్స్ వచ్చాయి. ఇవన్నీ కూడా 2022 పేపర్కి సంబంధించిన బిట్స్, నేను కొత్తగా క్రియేట్ చేసినవి కాదు. కాబట్టి మనకి ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మనకి నెక్స్ట్ ఎగ్జామ్స్లో వస్తాయని చెప్పడానికి ఇది ఒక ఎగ్జాంపుల్ అనమాట. కాబట్టి ఇచ్చినటువంటి క్వశ్చన్కి మీరు యాడ్వర్బ్ కనుక్కోవాలి. ఆ యాడ్వర్బ్ కూడా ఇక్కడ అండర్లైన్ చేసినటువంటి పార్ట్ ఏదైతే ఉందో దాన్ని మీరు మార్చాలన్నమాట ఇచ్చినటువంటి ఆప్షన్స్ని బట్టి. సో ఇక్కడ ఏమన్నాడు, ఇట్ కేమ్ యాజ్ ఏ సర్ప్రైజ్ వెన్ షనాయా కన్ఫెస్డ్ టు ది అడిక్షన్ ఓవర్ ఏ ఇయర్ లేటర్. ఓకే, సో కన్ఫెషన్ అంటే ఏంటి, ఇక్కడ చెప్పుకోవడం లేదా ఒప్పుకోవడం లేదా అంగీకరించడం అనేటువంటి మీనింగ్ వస్తుంది.
సో కన్ఫెస్ చేయడం అనమాట, కన్ఫెషన్ అంటాం కదా. సో ఇక్కడ మనం కన్ఫెస్ గురించి షనయ అనేటువంటి అమ్మాయి తనకి ఉన్నటువంటి ఎడిక్షన్ గురించి ఒక ఇయర్ తర్వాత, ఒక సంవత్సరం తర్వాత తను చెప్పుకుందనమాట. అది ఒక సర్ప్రైజ్గా చెప్పుకుంది. ఓకే, అది ఒక సర్ప్రైజ్గా అయిపోయిందనమాట. సో ఇక్కడ చూసుకుంటే సర్ప్రైజ్గా అయింది అంటే అన్ఎక్స్పెక్టెడ్గా జరిగిందనే కదా అనేది. ఓకే, సో అన్ఎక్స్పెక్టెడ్గా జరిగినప్పుడు ఇట్స్ ఏ సర్ప్రైజ్ అని చెప్పేసి అంటాము. కాబట్టి ఇట్ కేమ్ యాజ్ ఏ సర్ప్రైజ్ వెన్ షనయ కన్ఫెస్డ్ టు ది ఎడిక్షన్ ఓవర్ ఏ ఇయర్ లేటర్ అని చెప్పేసి ఇచ్చారు. సో ఇక్కడ మనకి చూసుకుంటే అన్ఎక్స్పెక్టెడ్లీ షనయ కన్ఫెస్డ్ టు ది ఎడిక్షన్ ఓవర్ ఏ ఇయర్ లేటర్ అని చెప్పేసి ఇచ్చినటువంటి సెంటెన్స్లో ఇచ్చినటువంటి పర్టికులర్ అండర్లైన్ పార్ట్లో మనం ఈ యొక్క పదాన్ని యూజ్ చేయొచ్చు. దీన్నే యాడ్వర్బ్ అని చెప్పేసి అంటాము. ఓకే, సో ఆప్షన్ 1 రైట్ ఆన్సర్. సో అన్ఎక్స్పెక్టెడ్లీ అంటే ఇక్కడ మనం చూసుకుంటే సంథింగ్ దట్ హ్యాపెన్స్ యాజ్ ఏ సర్ప్రైజ్. ఓకే, ఇది సర్ప్రైజే కదా. సో మనకి తెలియకుండా ఒక సంథింగ్, ఒక పర్టికులర్ సర్ప్రైజ్ అనేది జరిగితే దాన్ని మనం ఇక్కడ అన్ఎక్స్పెక్టెడ్గా జరిగిందని అంటాము. ఇంకా ఆప్షన్స్లో మనకి స్పెసిఫికల్లీ అన్నాడు. స్పెసిఫికల్లీ అంటే క్లియర్లీ డిఫైన్డ్, నాట్ రిలేటెడ్ టు సర్ప్రైజ్. స్పెసిఫికల్లీ అంటే క్లియర్గా మనకి ఏదైనా ఒక పర్టికులర్ విషయం గురించి స్పెసిఫిక్గా చెప్పడాన్ని, ఎటువంటి సర్ప్రైజ్ కానీ అన్ఎక్స్పెక్టెడ్నెస్ అనేది లేకుండా చెప్పడాన్ని స్పెసిఫిక్ అంటాం. కాబట్టి ఇది అసలు ఈ క్వశ్చన్కి రిలేటెడ్ కాదు. ఇంకా ఎక్స్ప్లిసిట్లీ అంటే క్లియర్ అనేటువంటి మీనింగ్ వస్తుంది. ఎక్స్ప్లిసిట్ అంటే చాలా క్లియర్ అని, అంటే అక్కడ ఎటువంటి సర్ప్రైజ్ లేకుండా మనం అంతా ఓపెన్గా చెప్పినా లేకపోతే చూపించిన దాన్ని ఏమంటామంటే ఎక్స్ప్లిసిట్ అంటాం. కాబట్టి ఇక్కడ ఇచ్చినటువంటి క్వశ్చన్కి ఇది రిలేటెడ్ కాదు. తర్వాత రిలయబుల్లీ అని చెప్పేసి అన్నాడు. కన్సిస్టెంట్లీ ఆర్ డిపెండెంట్లీ అనేటువంటి మీనింగ్ అయితే వస్తుంది. కాబట్టి ఇది కూడా మనకి ఫిట్ అయ్యేటువంటి వర్డ్ అయితే కాదు. కాబట్టి ఇచ్చినటువంటి క్వశ్చన్కి రైట్ ఆన్సర్ అన్ఎక్స్పెక్టెడ్లీ. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి సెలెక్ట్ ది సెంటెన్స్ దట్ సజెస్ట్ ది మోస్ట్ అప్రోప్రియేట్ మీనింగ్ టు ది ఈడియం అని చెప్పేసి ఇచ్చారు. సో ఇక్కడ సెట్ అపార్ట్ అని చెప్పేసి ఇచ్చారు. ఓకే, ఈ సెట్ అపార్ట్కి సంబంధించి ఈడియోమేటిక్ మీనింగ్ ఏంటని మీరు ఇక్కడ చెప్పాల్సి ఉంటుంది. ఓకే, సెట్ అపార్ట్ అంటే ఇక్కడ చూసుకుంటే మనం ఏదైనా ఒక పర్టికులర్ సీట్స్ని మనం రిజర్వ్ చేసుకున్నప్పుడు మనం ఇక్కడ సెట్ అపార్ట్ అని చెప్పేసి అంటాము. సెట్ అపార్ట్ అంటే వారికి ఆ పర్టికులర్ థింగ్స్ వాళ్ళకి రిజర్వ్ చేయబడ్డాయి అని చెప్పడానికి ఇక్కడ మనం ఈడియోమేటిక్ ఎక్స్ప్రెషన్లో సెట్ అపార్ట్ అని చెప్పేసి అంటాం. దీస్ సీట్స్ ఆర్ రిజర్వ్డ్ అనేటువంటి మీనింగ్ అయితే వస్తుందన్నమాట. దీస్ సీట్స్ ఆర్ రిజర్వ్డ్ డైరెక్ట్లీ రిఫ్లెక్ట్స్ ది మీనింగ్ ఆఫ్ సెట్ అపార్ట్. ద సీట్స్ ఆర్ సెట్ అపార్ట్ ఫర్ స్పెసిఫిక్ పీపుల్ ఆర్ రీజన్స్. ఓకే, ఇక్కడ మనకి దీస్ సీట్స్ ఆర్ రిజర్వ్డ్ అని చెప్పేటువంటి ఈ పదానికి మనం సింపుల్గా ఈడియంలో ఏం వాడతామంటే సెట్ అపార్ట్ అనేటువంటి ఒక పదాన్ని యూజ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ద సీట్స్ ఆర్ సెట్ అపార్ట్ ఫర్ స్పెసిఫిక్ పీపుల్ ఫర్ ఏ రీజన్ని మనం ఇక్కడ ఏదైనా ఒక పర్టికులర్ సీట్స్ని కొంతమంది కోసం రిజర్వ్ చేసినప్పుడు సెట్ అపార్ట్ అని చెప్పేసి అంటాం. కాబట్టి ఇది మనకి ఈడియంకి సంబంధించిన రైట్ ఆన్సర్ అనమాట, ఆప్షన్ బి. ఓకే, సో ఇవి కొన్ని క్వశ్చన్స్ అండి. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మేము మీకు ప్రొవైడ్ చేసినటువంటి 499 రూపీస్ మెగా కోర్స్ తీసుకోండి, అలాగే 199 రూపీస్ పీడిఎఫ్ కోర్స్ తీసుకోండి, చాలా హెల్ప్ అవుతాయి. అండ్ దీనితో పాటు 99 రూపీస్ మెగా టెస్ట్ సిరీస్ కోర్స్ తీసుకోండి. ఇంగ్లీష్కి సంబంధించి ఇది మీకు చాలా చాలా హెల్ప్ చేసేటువంటి కోర్స్ అండి. సో ఈ 3 కోర్సెస్ తీసుకోండి, మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. 60 డేస్ టైమ్గా పెట్టుకోండి టార్గెట్. 60 డేస్ తర్వాత మనకు ఖచ్చితంగా ఎగ్జామ్ అయితే ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ గైస్.